అందరికి నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టిపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీమన్నారాయణ. 2025 జనవరి మాసం కన్యారాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ఖచ్చితంగా అద్భుతంగా ఉండని చెప్పుకోవచ్చు కన్యారాశి వాళ్ళకి. ఎందుకంటే 4వ ఇంట్లో బుధుడితో కలిసి రవి ఉన్నాడు. ఏదైతే ధనుర్మాసంలో రవి ఉన్నాడో ఇప్పుడు ద్వాదశ రాశులన్నిటి మీద కూడా కన్యారాశి వాళ్ళకి మాసం బాగుందని చెప్పొచ్చు. ఎందుకంటే వీళ్ళకి యోగం కూడా కలిసి వస్తుంది. బుధాదిత్య యోగం అని చెప్పేసి అని కలిసి వస్తుంది. ఈ బుధాదిత్య యోగం ఎప్పుడు వస్తుంది అంటే రవి బుధుడు కలయికతో బుధాదిత్య యోగం వస్తుంది. అందుకని బుధాదిత్య యోగం అంటారన్నమాట. వీళ్ళ మాట వేదవాకు, వీళ్ళకి ఏది చెప్పినా కూడా 100% పని అవుతుంది. వీళ్ళు ఒక గురువుగా ఏదైనా ఆధ్యాత్మికంగా వెళ్ళాలనుకున్నా బాగుంటుంది. రాజకీయ రంగాల్లో ఉంటే కూడా వీళ్ళదే పై చేయి ఉంటుంది. వీళ్ళు మాట్లాడితే చాలు డబ్బు వచ్చేస్తుంది. వీళ్ళు మాట్లాడితే చాలు పదవులు వచ్చేస్తాయి. వీళ్ళు మాట్లాడితే చాలు అవకాశాలు వస్తాయి. ఎప్పుడు నుంచో కన్యారాశి వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి కాలం ఏదైతే ఉందో గత 25 సంవత్సరాలుగా లేదా 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలుగా, అంటే ఒక సిల్వర్ జూబ్లీ అని అనుకోవచ్చు. అంటే అన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి కాలం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. అదృష్టం అనేది కన్యారాశి వాళ్ళకి ఇప్పటివరకు ఎలా ఉంటుందంటే, నేను చూసిన దాని ప్రకారంగా కన్యారాశి వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం. ఇప్పుడు ప్రతిరోజు మనకు ఒక గురువుగా ఉన్నాం కాబట్టి మనకు కొన్ని ఫోన్స్ వస్తాయి. ఈ కొన్ని ఫోన్స్ కస్టమర్ చేస్తుంటారు కదా, వీళ్ళు మ్యాక్సిమము కన్యారాశి వాళ్ళు ఎక్కువగా ఉండేది కన్యారాశి, ధనుసు రాశి, మకర రాశి, కుంభరాశి. అంటే ప్రాబ్లమ్స్ అని వీళ్ళకే ఉన్నాయా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. నాకే నిజంగానే గ్రహాలన్నీ వీళ్ళ మీద చెడుగా ఉన్నాయా, ప్రాబ్లమ్స్ అని వీళ్ళకే ఉన్నాయా అనిపిస్తుంది. ఎట్లా అంటే పెళ్ళి అవుతుంది, భార్య ఉండదు, పెళ్ళి అవుతుంది, భర్త ఉండరు, ఇద్దరికి బాగుంటారు, పిల్లలు ఉండరు. అంటే అంతా బాగుందంటే ఆర్థిక స్థితిగతి, అన్నీ బాగున్నాయి అనుకుంటే రోగాలు, అరే ఇవన్నీ ఉండకుంటే ఇల్లు ఉండదు, అరే ఇవన్నీ ఉండకుంటే స్థానం ఉండదు, అరే ఇంత బాగుందనిపిస్తే తినేదానికి అదృష్టం ఉండదు. అంటే వీళ్ళకి ఎట్లా ఉంటుందంటే ఏదో ఒకటి వచ్చేలోపు ఇంకోటి దూరం అవుతుంది, ఇంకోటి ఏర్పడుతుంది అన్నప్పుడు ఇంకో టెన్షన్ వస్తుంది. ఈ రాశులన్నిటికీ కూడా ఏర్పడేసి కన్యారాశి వాళ్ళకి, కుంభరాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయా అని నేను స్టడీ చేస్తే కూడా అన్ని రాశుల్లో ఉంటాయి. కానీ ఇంకొంచెం భిన్నంగా వీళ్ళ రాశులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కన్యారాశి వాళ్ళకి బాధ్యత ఎక్కువ. ఎలాంటి పనినైనా, ఎలాంటి అక్కడ గట్టిగా అంటే చెయ్యలేనటువంటి పని, కొత్తగా చేయాలనుకున్న పని, ఏదైనా క్రియేటివిటీ, వీళ్ళన్నీ కూడా కన్యారాశికి పెట్టినటువంటి ఆ ఒక దేవుడి ఒక అనుగ్రహం అనమాట. ఆ బ్రహ్మదేవుడు రాసేటప్పుడు ఈ కన్యారాశికి ఆ జాతకం రాస్తుంటాడు. ఆ కన్యారాశికి జాతకం రాసేటప్పుడు ఏంటంటే ఫుడ్ మంచిగా తినేసి కూర్చొని, అంటే ఏం ఆకలి లేకుండా ఉండి ప్రశాంతంగా నిద్ర వస్తుంది కదా, అలాంటి టైంలో రాస్తాడనమాట. ఆ టైం అంటే మధ్యాహ్నం అన్నం తినగానే నిద్ర వచ్చింది, బ్రహ్మదేవుడికి కూడా వస్తుంది. ఆ బ్రహ్మదేవుడికి నిద్ర వచ్చే టైంలో నిద్రపోతూ రాసినటువంటి జాతకం కన్యారాశి వాళ్ళది. అంటే కడుపు నిండుతుంది, నిద్రపోలేడు, రాయాలి కదా. అట్లానే కన్యారాశి వాళ్ళు కూడా ఏంటంటే కడుపు నిండుతుంది, ఏదో విధంగా ఫుడ్ దొరుకుతుంది, కానీ నిద్రపోలేని పరిస్థితి అనమాట. అంటే టెన్షన్స్ అలా ఉంటాయి. అవన్నీ కూడా వెసులుబాటు అయ్యేందుకు ఈ యొక్క బుధాదిత్య యోగం అనేది ఈ మాసంలో రావడం జరుగుతుంది. అది ఆల్రెడీ మనకి 10వ తారీఖు 9వ తారీఖు మొదలవుతుంది, 10వ తారీఖు నుంచి పరిగణిస్తుంది. మనకి ఇది ఏంటంటే ఈ డిసెంబర్ మాసం నుంచి కూడా వీళ్ళకి బుధాదిత్య యోగం అనేది మొదలవుతుంది. ఈ మొదలయ్యేసి జనవరి నెల మొత్తం కూడా ఈ బుధాదిత్య యోగం అనేది పనిస్తుంది. ఈ బుధాదిత్య యోగంలో ఈ కన్యారాశి వాళ్ళకి అదృష్టం అని చెప్పుకోవచ్చు. అన్ని రకాల యోగాల కన్నా బుధాదిత్య యోగం కన్యారాశి వాళ్ళు బాగా పరిగణిస్తుంది. ఎందుకంటే బుధుడు కన్యారాశికి అధిపతి. ఏదైతే రవి బుధుడితో కలిసి ఉన్నాడో అప్పుడు మనకి ఈ బుధాదిత్య యోగం అనేది మొదలవుతుంది. కొంతమంది చెప్తారు సూర్య చంద్రమానం ప్రకారంగా చంద్రుడు బుధుడితో కలవటం వలన బుధాదిత్య యోగం వస్తుందని చెప్తారు. కానీ అది కాదు. ఎందుకంటే చంద్రుడు ఉండేది 3 దినాలు, ఒక్కొక్క ఇంట్లో చంద్రుడు 3 రోజులే ఉంటాడు. కానీ బుధుడు శుక్రుడు కలయిక ఎప్పుడో ఒకసారి జరుగుతుంది. అలానే కొన్ని వీళ్ళకి గ్రహాలు అనుకూలించేసి దశ అంతర్దశలు కూడా కొన్ని ఉంటాయి. అలానే వీళ్ళకి రవి దశ కానీ బుధ దశ కానీ మొదలయ్యేసి శని దశ మొదలైన కూడా వీళ్ళకి యోగం అనేది పరిగణిస్తుంది. అలానే వీళ్ళకి దశ అంతర్దశల్లో కనుక కుజుడు కానీ, అలానే శుక్రుడు, చంద్రుడు, ఈ అంతర్దశలు మొదలైన వాళ్ళకు కూడా ఈ యోగం వర్తిస్తుంది. ఇవన్నీ కూడా బాగుండి గ్రహారీత్యా కూడా అన్ని అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఈ బుధాదిత్య యోగం యోగించేసి వీళ్ళకి అనుకోని అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఎప్పుడు చూడనటువంటి డబ్బులు చూడాలి అని వస్తుంది, చూస్తారు ఆటోమేటిక్గా. ఏదో ఒక విధమైనటువంటి వనరులు వీళ్ళకి వచ్చేయడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. వీళ్ళు ఎంతైతే కోల్పోయారో, ఎన్ని సంవత్సరాల నుంచి పని లేకుండా ఉన్నారో వీళ్ళందరికీ కూడా అదృష్టం వస్తుంది. ఖచ్చితంగా మొదలు పెట్టేసి వీళ్ళందరూ
ఏదైతే పని చేద్దామని వెళ్ళేసి ఎక్కడ పని దొరకకుండా వీళ్ళందరూ విసుగెత్తిపోయి ఉన్నటువంటి కన్యారాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఖచ్చితంగా మొదలు పెడితే వాళ్ళకి ఇవన్నీ కూడా వదిలేసి ఈ బుధాదిత్య యోగం ఒకటి కలిసి వస్తుంది. వాళ్ళ వల్ల డబ్బు వస్తుంది, ఆదాయాలు వస్తాయి, పని దొరుకుతుంది, జాబ్ దొరుకుతుంది. అలానే పెళ్లిళ్ళు కానటువంటి వాళ్ళు పెళ్లిళ్ళు కుదురుతాయి. అలానే విదేశానికి ప్రయత్నం చేసే వాళ్ళు విదేశానికి ఉంటుంది. రోగము, నొప్పి, అలాంటి రుమ్మతులతో ఎవరైనా ఉంటే కూడా అవన్నీ కూడా తగ్గుతాయి. ఖచ్చితంగా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. ఒక ఇంట్లో 4 ఉన్నా 10 మంది ఉన్నా కూడా ఈ కన్యారాశి వాళ్ళు మాత్రం కొంచెం తక్కువ ఉంటారు. వాళ్ళకి తెలివితేటలు ఉంటాయి, అదృష్టం ఉంటుంది, అన్నీ ఉంటాయి, ఏదైనా చెప్పగలుగుతారు, ఏదైనా మెలకుగా ఉంటారు. కానీ వాళ్ళకి అదృష్టం ఏంటంటే డబ్బు ఉండదు, సరైన సమయానికి సరైనటువంటి దారి ఉండదు అనుకుంటారు. కానీ ఈ బుధాదిత్య యోగంలో ఖచ్చితంగా అవన్నీ కూడా కలిసి వస్తాయి. వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటలకి కొత్తగా ఏదైనా సృష్టించడం, కొత్తగా ఏదైనా కొత్త రకమైనటువంటి వ్యాపారాలు మొదలు పెట్టడం, వీళ్ళకు ఉన్నటువంటి నాలెడ్జ్ని ఇప్పుడు కనుక ఇంప్రూవ్ చేస్తే వీళ్ళకి సపోర్ట్ కూడా దొరుకుతుంది. ఆ బ్యాక్ సైడ్ సపోర్ట్తో ఫ్రెండ్స్తో కానివ్వండి, రిలేషన్స్తో, వెల్విషర్స్తో, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులైనా సపోర్ట్ చేసేటువంటి అదృష్టం ఉంటుంది. కాబట్టి సోదరిమణులు కూడా చేసేటువంటి అదృష్టం ఉంటుంది హెల్ప్ వీళ్ళకి ఇప్పుడు, ఎందుకంటే అన్ని రకాలు కలిసి వస్తున్నాయి కాబట్టి. ఆ అదృష్టాన్ని చేజార్చుకోకుండా ఎన్నో సంవత్సరాల తర్వాత ఇలాంటి అదృష్టం వస్తుంది. కానీ కన్యారాశి వాళ్ళకి 2025 సంవత్సరం ఖచ్చితంగా కుబేరులు అయ్యేటువంటి అదృష్టం ఉంది. కాబట్టి ఆ మేర ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలి. గురువు గారు చెప్పారు కదా అని ఊర కూర్చుంటే యోగం ఫలించదు. కష్టపడాలి. మనం ఏదేది చేయాలనుకుంటామో అది ఏదైనా సరే, బొగ్గులమ్మినా పువ్వులమ్మినా కలిసి వస్తుంది. కాబట్టి అంటే ఎవరు మంత్రులు అమ్మారు కదా, అట్లా కాదు, పువ్వులు అమ్మినా నీళ్ళు అమ్మినా కాదు, అవి అమ్ముకున్నా కూడా కలిసి వచ్చే కాలం ఉంది. కాబట్టి వాళ్ళకి ఎలా కలిసి వస్తుందో నాకు తెలియదు. మామూలు కామన్ మ్యాన్ కన్యారాశి వాళ్ళకైతే ఈ మేర కలిసి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. అంటే ఏ పాలమ్మినా ఏ బొగ్గులమ్మినా కూడా కలిసి వచ్చే కాలం ఉంటుంది. కాబట్టి పని చేయాలి. పని చేస్తే అదృష్టం, ప్రతిఫలం వస్తుంది. ఇదే బుధాదిత్య యోగం. ఈ బుధాదిత్య యోగంలో అన్ని రకాల అదృష్టాలు కన్యారాశి మీద ఉన్నాయి. ఆ కన్యారాశి వాళ్ళు కుబేరులు అవునా కూడా అవ్వచ్చు. ఆ మాత్రం ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా 2025 సంవత్సరం కన్యారాశి వాళ్ళే రాజ్యాన్ని పాలించేదాన్ని కూడా ఉంటారు. అదృష్టం బాగుంటుంది. అలానే వాళ్ళ మీద నరదిష్టి కూడా ఉంది. ఆ నరదిష్టి కూడా వదిలించుకోవడానికి మనం చివరిలో మనం పరిహారాలు కూడా చెప్పుకున్నాం. అందులో ఇంకొక అదృష్టం కూడా ఉంది. వీళ్ళకి పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం కొంతమేర కనిపిస్తుంది. కావున ఈ మకర సంక్రాంతి కనుమ రోజున, అలానే మకర సంక్రాంతి భోగి రోజున వీళ్ళు కనుక ఈ పెద్దలకి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే కాలం చేస్తుంటారో వాళ్ళకి చెడు కాలం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఉత్తరాయణం లోపు, ఉత్తరాయణం మనకి మొదలవుతుంది, సంక్రాంతితో ఉత్తరాయణం మొదలవుతుంది మనకి, అదంతా పుణ్యకాలం అంటారు. ఈ ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవక ముందు సంక్రాంతి లోపు కనుక, లేదా అప్పుడు కుదరదు అనుకుంటే అమావాస్య లోపు అయినా సరే, ఈ జనవరి మాసం చివరి వరకు కూడా 31వ తారీఖు లోపు కనుక వీళ్ళు కొన్ని దానాలు, ధర్మాలు, యజ్ఞాలు కూడా చేస్తే మరీ మంచిది. లేదు సత్యనారాయణ స్వామి వారి వ్రతం కానీ, వెంకటేశ్వర స్వామి గారు రథం కానీ చేసుకుంటే కూడా మరీ మంచిది. అలానే పెద్దలకి కనుక వీళ్ళు ఎలానో కుంభమేళ కూడా మొదలవుతుంది. కాబట్టి పౌర్ణానికి మనకి 11వ తారీఖు కుంభమేళ కూడా మొదలవుతుంది. అక్కడైనా నది స్నానం కానీ, సముద్ర స్నానం కానీ, వాళ్ళకి దగ్గరలో నీళ్లు వెసులుబాటుగా ఉండేటువంటి స్థానాలు ఆచరించే కూడా వీళ్ళకి మంచి జరుగుతుంది. పౌర్ణమి రోజు కానీ, తర్వాత 31వ తారీఖు అమావాస్య రోజు ముందు కూడా వీళ్ళు స్నానం ఆచరించేసి ఆ పెద్దలకు ఏదైతే ఉందో వాళ్ళ ప్రాంతీయ ఆచార ప్రకారంగా, వాళ్ళ ఇంటి ఆచార ప్రకారంగా ఏవైనా అక్కడ వదులుకుతున్నట్టయితే తర్పణ అంటారు. ఆ తర్పణ వదిలినట్టయితే పెద్దలకి చాలా మంచి జరిగేటువంటి అదృష్టం ఉంటుంది. ఎవరైనా సరే గయ కానివ్వండి, కాశీ కానివ్వండి వెళ్ళగలిగే పరిస్థితిలో ఉంటే వెళితే కూడా వీళ్ళకి ఇంకా మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది. లేదు అంటే ఇంటి దగ్గరైనా బ్రాహ్మణులను పిలిచేస్తే ఆ పెద్దలకి దానం చేస్తే వాళ్ళకి చాలా మంచి జరుగుతుంది. ఏదైనా పేదలకి రగ్గులు కానీ, శాల్వాలు కానీ దానం చేసినట్టయితే కనీసం ఒక 3 శాల్వాలు, ఒక 3 రగ్గులు దానం చేస్తే మరీ మంచి జరుగుతుంది. మన పౌర్ణమి కానీ అమావాస్య రోజు ముందు కనుక చేస్తే మరీ మంచి జరుగుతుంది వీళ్ళకి, కన్యారాశి వాళ్ళకి. ఆ పెద్దల ఒక దీవెన వీళ్ళకి అదృష్టం. కన్యారాశి వాళ్ళకి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఇది లైఫ్ ప్రెడిక్షన్గా, పెద్దల దీవెన ఒక్కటే చాలు. ఏ దేవునికి ముఖ్య అదృష్టం కానీ, ఆస్కారం కానీ అవసరం లేదు. కన్యారాశి వాళ్ళకి పెద్దల దీవెన ఉంటే అది సరిపోతుంది. చదువుకునే వాళ్ళకి మాస్టర్స్ దీవెన, ఇంట్లో ఉండి పని చేసుకునే వాళ్ళకి, జాబులు చేసే వాళ్ళకి, ఇంట్లో ఉన్నటువంటి పెద్దలు, అమ్మమ్మలు, తాతయ్యలు, వాళ్ళ నాన్నగారు, అమ్మగారు, వాళ్ళ దీవెనలు ఉంటే అదే దేవుడు ఇచ్చినటువంటి దీవెన వాళ్ళకి, కన్యారాశి వాళ్ళకి ఎప్పుడైనా అదృష్టం ఉంటుంది. ఎక్కడో గుడికి వెళ్ళాలి, ఏదో గురువులకి పూజ చేయాలి, నవగ్రహాలకు అభిషేకం చేయాలి, వాటన్నిటికన్నా కూడా అవి చేసుకోవాలి. అవి మన మనశ్శాంతి కోసం. వాటితో పాటు పెద్దన దీవెనలు ఉంటే ఆ కన్యారాశి వాళ్ళకి అదృష్టం ఉన్నట్టే. ఎలాంటి గ్రహ దోషాలున్నా, ఎలాంటి చెడు దోషాలున్నా కూడా
పటాపంచలు అవుతాయి. అందుకని పెద్దల దీవెనలు తీసుకొని పెద్దలు తిట్టే విధంగా లేకుండా చూసుకుంటే కన్యారాశి వాళ్ళకి అదృష్టం అనేది కలిసి వస్తుంది. ఎప్పటికైనా కన్యారాశి వాళ్ళ వల్లనే ప్రపంచం అంతా నిలబడుతుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళకి 2020 సంవత్సరం ఖచ్చితంగా ఈ బుధాతి యోగం యోగిస్తుంది. కాబట్టి పని చేసి ఫలితం తీసుకోండి. పని చేయాలి, ఫలితం అడగొద్దు. దేవుడు చూపిస్తాడు, ఆ పెద్దలు చూపిస్తారు, ఆ పెద్దలకు దీవెన చేయండి. అలానే ఈ కన్యారాశి వాళ్ళు ఎక్కడైనా కనకదార స్తోత్రం చదివినా లేకపోతే శివునికి అభిషేకం చేసుకున్నా, అంతే రుద్రాభిషేకం అంటారు, ఈ రుద్రాభిషేకం శివునికి చేయించుకున్నా కూడా మంచి కాలం కలిసి వస్తుంది అనమాట. వీళ్ళకి మంచి అదృష్టం వస్తుంది. పెసలు ఏదైతే బుధాదిత్య యోగం ఉంది కాబట్టి అలానే వీళ్ళు పెసలు దానం చేస్తే మరీ మంచి జరుగుతుంది. అలానే పచ్చ పెసలు అలానే గోధుమలు కూడా దానం చేస్తే మరీ మంచి జరుగుతుంది. ఆ బుధునికి దానం చేసినట్టయితుంది, ఇంకా మంచి యోగాలు ఫలిస్తాయి వీళ్ళకి. పెసలు గోధుమలు బ్రాహ్మణులకు దానం ఇచ్చినా అలానే హరిదాసుకు దానం ఇచ్చినా కూడా మరీ మంచి కాలం వీళ్ళకి కలిసి వస్తుంది. అలానే వీళ్ళకి మాస చివరి వరకు కూడా ఇలాంటి దానాలు చేసుకోవచ్చు, ఎన్నిసార్లైనా చేయవచ్చు, మరీ మంచిది కలిసి వస్తుంది. వీళ్ళు ఏదన్నా చెరువులో ఇక్కడ స్నానం చేసే దగ్గర ఆచరించేదానికి వీళ్ళు ఏం చేయాలంటే ఆ గోధుమలు పెసలు కూడా ఒక 100 గ్రాములు 150 గ్రాములు తీసుకెళ్లేసి వీళ్ళు స్నానం చేసిన తర్వాత అక్కడ ఆ నీటిలో వదిలినట్టయితే వీళ్ళకి గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేసి ఆ బుధాదిత్య యోగానికి అర్హులవుతారు. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయొచ్చు. కన్యారాశి మాత్రం ఖచ్చితంగా అదృష్టం అయితే ఉంటుంది. ఈ అదృష్టాన్ని చేజార్చుకోవద్దు. పెళ్లి సంబంధాలు కుదురుతాయి, విదేశాలను కుదురుతుంది. ఏదైతే చేయాలనుకుంటారో వాటి అన్నిటికీ అదృష్టం వస్తుంది. కాబట్టి ఆ దేవత దేవుడు అదృష్టాన్ని మీకు ఇస్తాడు. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేస్తే అంతా బాగుంటుంది. ప్రతి మాసంలో మనం ఇచ్చినట్టుగా ఈ 2020 సంవత్సరంలో కన్యా రాశి వాళ్ళకి అపర కుబేరులు అయ్యేందుకు కూడా నెంబర్ ఇవ్వడం జరుగుతోంది. ఏదైతే గ్రహాల దోషాలు ఉండి గ్రహాల అనుకూలత తక్కువగా ఉందో దానికి సంబంధించినటువంటి నెంబర్ కన్యారాశి వాళ్ళకి మా ప్రతి మాసం చెప్పినట్టుగానే ఈ మాసంలో కూడా నెంబర్ ఏంటంటే 716422 716422. ఏదైతే ఈ నెంబర్ ఉందో ఈ నెంబర్ని కనుక ప్రతి రోజు కూడా వీళ్ళు 136 సార్లు చదువుకున్నట్టయితే, పారాయణం చేసుకున్నా చదువుకున్నా కూడా వీళ్ళకి అదృష్టం వస్తుంది. ఏదైతే మనం అనుకుంటే బుధాదిత్య యోగం ఉందో ఇది కూడా కలిసి వచ్చేదానికి ఉంటుంది. కాబట్టి ఆ మేర ప్రయత్నం చేసుకుంటే మరింత మంచి కాలం కలిసి వస్తుంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం చేసి అపర కుబేరులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్నారాయణ.